భీమ్లా. ఈడేంట్రా మనకంటే ఫాస్ట్ గా నడుస్తున్నాడు. ఆ ట్రీట్మెంట్ అటువంటిదండి సార్. అరే పేషెంట్ ఎస్ ఇట్రా. కమింగ్. ఎక్కడే మీ పేషెంట్ డాక్టర్? వెతికే పనిలో ఉన్నాం కదా సార్, కనపడితే చెప్తాను. మీరేంటి అలా అలసిపోయి ఆగిపోతే ఎలాగా? రెడీ, కమాన్ ఫాస్ట్. ఓరిడి దుంపదిగా ట్రీట్మెంట్ చేసాడా హిప్నోటైజ్ చేసాడా? ఆగమ్మా ఆగు. చీఫ్ గారు వచ్చినట్టు అయిపోయింది. ఆ, ఇదేనా? ఓ ఇదా? ఇదే. గుడ్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమి టాలెంటు. తీసేయాల్సిన కాల్ని పరిగెత్తిస్తున్నావు కదయ్యా. నువ్వు అసలు డాక్టర్వే కాదయ్యా కుమార్జీ. అంటే చీఫ్ కంటే ఎక్కువ అని. నువ్వు చేసింది ఏమైనా మామూలు ట్రీట్మెంట్ అనుకుంటున్నావా? నేను చేస్తే కదా. ప్లేట్లెట్స్ పడిపోయిన వాడిని ప్లేట్ మీల్స్ కోసం పరిగెత్తించినట్టు, జైపూర్ ఫుట్ వాడిని సింగపూర్ ట్రిప్ కి పంపించినట్టు, హుసేన్ బోల్ట్ ఫుట్ కి న్యూ బోల్ట్ బిగించినట్టు హిస్టారిక్ ట్రీట్మెంట్ చేసావయ్యా. ఏమయ్యా, నిన్నింతలా పరిగెత్తిస్తున్నాడు కదా డాక్టర్ గారు, కృతజ్ఞతాపూర్వకంగా ఒకసారి థ్యాంక్స్ అయినా చెప్పావా? అయ్యో పర్లేదు, డ్యూటీను. ఆయన అలాగే అంటాడు. అది ఆయన సింప్లిసిటీ. చెప్పడం మన బాధ్యత కదమ్మా. చెప్పు. కమాన్ సే థ్యాంక్స్. థ్యాంక్సే కదా, గుడ్. చెప్తాను సార్. అంతే. ఇటు పోతున్నాడు వీడు. రెస్ట్ రూమ్ అనుకుంటా సార్. ఫ్రీక్వెంట్ యూరినేషన్ అని ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇతనే సార్. సార్ మీరు వీడికి కాలైతే సెట్ అయింది కానీ బ్రెయిన్ కి ఏదో డ్యామేజ్ ఐ అయింది. డెఫినెట్లీ థింక్ ఇట్స్ బ్రెయిన్ ట్యూమర్ సార్. ఒక్కసారి ఐస్ పెస్ట్ I'm కూడా already చూపించవయ్యా. sir. Yes, sir. నువ్వు అనుకోని ఎవరితోనూ మాట్లాడుతుండు. ఓకే. సార్ మీ డ్యూటీ 4th ఫ్లోర్ కదా? ఎస్ ఎస్. మీకు మీటింగ్ ఉంది. ఈయన ఎక్కడో చూసానురా. వాడికి ట్రీట్మెంట్ చేసింది అభిగాడా? అంటే మీకు ఆడ ముందే తెలుసా సార్? వాడు క్లాస్మేట్ రా. ఆ, అక్కడ కూడా నన్నే డామినేట్ చేసేవాడు. ఆ. వాడు ఇక్కడికి పేషెంట్ వచ్చాడేంటి? సంథింగ్ ఇస్ రాంగ్. వాడేదో చేయబోతున్నాడు.